హలో అందరికీ! ఈరోజు మీకు నేను 3.5 కేజీ 3 టియర్ కేక్ ఎలా చేయాలో పార్ట్ 1 చూపిస్తున్నాననమాట. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తుంది వచ్చేసి బాటమ్ టియర్ అండి. ఫైనలైజింగ్ తర్వాత దీని వెయిట్ 2 కేజీ వస్తుంది. బేస్ వెయిట్ మాత్రం 1 కేజీ ఉంటుంది. యూస్ చేసింది వచ్చేసి మన 10 ఇంచ్ టిన్ యూస్ చేశాను అనమాట. అండ్ మిడిల్ టియర్ వచ్చేసి 8 ఇంచ్ టిన్ యూస్ చేశాను. ఫైనలైజింగ్ తర్వాత 1 కేజీ వెయిట్ వస్తుంది. టాప్ టియర్ వచ్చేసి 5 ఇంచ్ టిన్ యూస్ చేశాను. ఫైనలైజింగ్ తర్వాత 1/2 కేజీ వెయిట్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు నేను మిడిల్ టియర్ కట్ చేస్తున్నాను. 4 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. కట్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ అన్నిటికంటే ముందు సైడ్స్కి మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం నైఫ్ని ఇన్సైడ్ అవుట్ సైడ్ ప్యాటర్న్లో మనం చేయాలన్నమాట. మీరు చూస్తున్నారా, లోపలికి బయటికి ఇలా కట్ చేస్తూ మనం మొత్తం అంతా లేయర్ అనేది కట్ చేయాలి. కటింగ్ అనేది ఈవెన్గా ఉండాలి. మనం థ్రెడ్తో కూడా కట్ చేయొచ్చు అనమాట. థ్రెడ్తో ఎలా చేయాలంటే సైడ్ అంతా మార్కింగ్ వేసుకొని మార్కింగ్ వేసిన ప్లేస్లో మనం థ్రెడ్ పెట్టి ఇలా ఫార్వర్డ్ లాగాలి, అప్పుడు కట్ అయిపోద్ది. అండ్ ఇక్కడ సోకింగ్ వచ్చేసి పైనాపిల్ క్రషే యూస్ చేసి సోకింగ్ చేస్తున్నాను. అండ్ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఎప్పుడైనా సరే 1 కేజీ కేక్ అన్నప్పుడు 1 కేజీ స్పాంజ్ ఉండదు. ఒక 600 గ్రామ్స్ స్పాంజ్ ఉంటుంది, ఒక 300 గ్రామ్స్ క్రీమ్ ఉంటుంది, ఒక 100 గ్రామ్స్ ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. సో ఈ రోజుకి ఇదే. టుమారో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. ఫైనల్ పిక్ ఇదే. బాయ్.